కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో మారుమోగింది పాదగయ క్షేత్రం. కన్నులారా జ్వాల తోరణం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామి వార్లను పిఠాపురం పూర్వ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయ క్షేత్రము. శ్రీ స్వామివారు కుక్కుటేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అలాగే అమ్మవారు అష్టాదశక్తి పీఠాల పరమశక్తి పీఠ అమ్మవారు పురుహూతి గారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పౌర్ణిమ. ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, అలాగే స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు జరిగాయి. ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమికి స్వామివారికి ప్రదోషకాలం రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంతా కూడా పూర్తయింది. ఆ తర్వాత ఈ యొక్క జ్వాలా తోరణం అంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క రోజున ఆ కళ్యాణ అయిన తర్వాత ఆ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తుల్ని ఆ యొక్క జ్వాలా తోరణం కింద నుంచి కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయించి స్వామివారి సేవలు పంపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జ్వాలా తోరణం కనుక చూసినట్లయితే భక్తులందరికీ కూడా సుఖశాంతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పి భక్తులంతా కూడా స్వామివారి అమ్మవారికి ఉత్సవమూర్తులతో 3 సార్లు కూడా వారితో వెళ్ళి వాటి కింద నుంచి వెళ్ళి స్వామివారి అమ్మవారికి దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృప ప్రాప్తులు అవుతారని చెప్పి అందరూ కూడా స్వామివారి అమ్మవారితో ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. పాదగయ క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయ క్షేత్రం.